प्रमाणावर मतदान केलं, लाडक्या भावांनी मतदान केलं, लाडक्या शेतकऱ्यांनी मतदान केलं आणि त्याचबरोबर लाडक्या माझ्या ज्येष्ठांनी मतदान केलं. समाजातल्या प्रत्येक घटकाने या ठिकाणी भरभरून महायुतीला मतदान केलं. गेले 2-2.5 वर्ष जे महायुतीने काम केलं त्या कामाची पोचपावती या निवडणुकीमध्ये जनतेने दिली आणि म्हणून महाराष्ट्रातल्या जनतेला मी पुन्हा एकदा त्यांच्या मनापासून आभार मानतो, त्यांना मनापासून धन्यवाद देतो की पूर्णपणे जे काम आम्ही केलं 2.5 वर्षामध्ये त्याचं मोजमाप, नोंद आणि त्याची कामाची पोचपावती या महाराष्ट्रातल्या जनतेने आम्हाला दिलेली आहे. खरं म्हणजे అటు సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని ఎక్కడా రూల్ లేదన్న ఆయన కూటమిలో అందరితో చర్చించిన తర్వాతే సీఎం పదవికి ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తామని చెప్పారు. जल्लोष कर रहा है वो नहीं है। మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత విశ్లేషణని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మహారాష్ట్రలో మహాయుతి హవా కొనసాగుతోంది. 221 స్థానాల్లో మహాయుతి కూటమి ముందంజలో ఉంది. బీజేపీ సొంతంగా 126 స్థానాల్లో మహారాష్ట్రలో ముందంజలో కొనసాగుతోంది. ఇక మహాయుతి కూటమిలో భాగంగా ఏదైతే బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసి 126 స్థానాలని కైవసం చేసుకోవడం అనేది మహారాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కూడా బీజేపీకి ఇన్ని స్థానాలు రాలేదు. తొలిసారిగా మహారాష్ట్రలో ఘన విజయాన్ని బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో సీఎం స్థానం ఎవరిది అనే దానిపైన అయితే ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. అధికారం తమకే దక్కుతుంది, మహాయుతి కూటమికి అధికారం ఉన్న నేపథ్యంలో సీఎం స్థానం మాత్రం ఎవరిది అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఏక్నాథ్ షిండే శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అయితే 54 స్థానాల్లో ముందంజలో ఉంది. అజిత్ పవార్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 38 స్థానాల్లో ముందంజలో ఉంది. సో అజిత్ పవార్ సతీమణి కూడా కొద్దిసేపు క్రితం ప్రకటన చేసింది. అజిత్ పవారే సీఎం అయితే బాగుంటుందన్న ఒక ఆశాభావాన్ని అయితే ఆమె వ్యక్తం చేశారు. షిండే కూడా చెప్పారు, ఎక్కువ స్థానాలు గెలిచినంత మాత్రాన ఎక్కువ స్థానాలకి సీఎం పదవికి సంబంధం లేదు, అయితే అందరం కలిసి మేము నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు ముందు ఏక్నాథ్ షిండేకి కొంత హామీ ఇచ్చినట్టుగా బీజేపీ అధినాయకత్వం అయితే హామీ ఇచ్చింది. 45 స్థానాలు పైగా కనుక వస్తే ఖచ్చితంగా మళ్ళీ సీఎం పదవి మీకే ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ హామీని నిలబెట్టుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. 149 స్థానాలు అంటే గతంలో 149 స్థానాలు పోటీ చేసినటువంటి బీజేపీ 126 స్థానాలు వస్తాయని బీజేపీ కూడా అనుకోలేదు. బహుశా ఇప్పుడు 126 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 18-19 స్థానాలే తక్కువగా ఉన్నాయి. అది అజిత్ పవార్ కి సంబంధించినటువంటి ఎన్సీపీ కూడా 38 స్థానాల్లో గెలుపొందింది. కాబట్టి ఏక్నాథ్ షిండే లేకపోయినప్పటికీ కూడా అజిత్ పవార్ తో కలిసి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. కానీ ఏక్నాథ్ షిండే 54 స్థానాల్లో గెలిచారు కాబట్టి ఇప్పుడు ఆయనకే సీఎం పదవి ఇవ్వాల. గతంలో కూడా ఏక్నాథ్ షిండేకి అన్ని స్థానాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ సీఎం పదవి ఇచ్చారు.
మరి ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తారా లేదా చూడాలి. మరి అక్కడ బీజేపీ